బతుకులల్లో అమ్మాయి లేకున్నా గూడా, అమ్మాయి మాదిరి గడుచుకున్నాడు. ఎవరన్నా చూసినా గూడా అమ్మాయి అనుకుంటరు. మా ఫ్రెండు ఇండ్లు ఓపెనింగ్ ఉందని జెప్పేసి, మా ఫ్రెండ్‌కి ఒక గిఫ్ట్ అయితే గనక తీసేసుకున్నాము. దాన్ని ప్యాకింగ్ జేపిచ్చేసి ఊరికి పోదామని జెప్పేసి రెడీ అయినాము. బయటికొచ్చినామో లేదో అంతే పట్టుకునింది యాడ్నుంచొచ్చిందో వానంతా వచ్చి సావ దింగుతుంది ఊరికే. సర్లే అని జెప్పేసి చేసేదేం లేక గొడుగు తీసుకొని మెట్రోకైతే ఎళ్ళిపోయినా. వంశీని డైరెక్ట్ అట్టనే మియాపూర్ దగ్గర నుంచి మొత్తం అంతా తిరగలేక వాడు ఎందుకులే అని చెప్పేసి నాంపల్లి దగ్గరికి వచ్చేయమని చెప్పిన. వాడు కూడా వచ్చేస్తానని చెప్పేసినాడు. ఆ బ్యాగ్ వెనకలు పెట్టుకుంటుంటే ఊరికే తడిచిపోతుందని ముందర తగిలించుకునే బ్యాగ్ని. దరిద్రం ఎట్ట తండం వేస్తుంది అంటే ఎప్పుడు నాతో ఆడుకుంటుంది తెలుసా. ఆ గొడుగు నాది కూడా కాదు, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ది. ఆ గొడుగు ఎత్తుకపో అని ఇచ్చే అది ఏకంగా తునిగిపోయింది. ఇప్పుడు ఆమె కొత్త గొడుగు తీపికుంటే కనుక నన్ను కిందేసి దంతది ఫస్ట్. ఏముండదు ఆడ కథ మామూలుగా కూడా ఉండదు. వంశీ నా దగ్గరికి వచ్చేసినాడు. బండికి అయితే కనుక ఫుల్ ట్యాంక్ చేయించేసిన. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేపిస్తాను. ఆడోళ్ళ కంటే దారుణంగా గడుచుకున్నాను నన్ను. ఎవరన్నా ముందర నుంచి చూశాను అనుకో, అమ్మాయే కరుచుకునింది నన్ను. అట్ట గడుచుకున్నాను నన్ను. కరుచుకోవడం కూడా అమ్మాయి నయం తెలుసా వీడికంటే.